ఇది ఒక్కటి చాలా అసలు స్కిట్ అక్కర్లా. నమస్కారం అండి, నేనే మా గురువు గారు. నమస్కారం అండి, ఇతనే నా గురువు గారు. వాళ్ళిద్దరు చెప్పారు, నువ్వు చెప్పావేంట్రా? ఎందుకులే అన్నా, నేను గురువు గారు అంటాను, మళ్ళీ నువ్వు గురువు గారు గుండెల మీద తన్నావంట. మా గురువులందరికీ ఎర్ర డ్రెస్లు ఎందుకు వేయించాడు తెలుసా? వీళ్ళ చేతిలో మమ్మల్ని ఎరుపులు చేశారని సింబాలిక్ గా చెప్పడానికి. అంతేలన్నా, మీరు ఎరుపోయాకే మా జీవితంలో ఒక మలుపు వచ్చింది, మాకు ఒక గెలుపు వచ్చింది, చివరి గలుపు వచ్చింది, అందుకే ఈ నలుపు వచ్చింది. ఎప్పటికైనా జబర్దస్తులో ఆధిపత్యం నీదేనన్నా. చూసారా, ఆధిపత్యం అని వాడి పేరు తెచ్చుకుంటున్నాడు. ఆధిపత్యం అనొచ్చు కదా దాన్ని. ఒరిజినల్ పదాలను కూడా కౌంటర్లుగా మార్చుకుంటున్నావు అన్న. సరేగానన్నా, ఈ సిగరెట్ మందు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా నీకు? చిచ్చి, అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ రా, వాడి జోలికి పోకూడదు. మరి కామెడీ కూడా బ్యాడ్ హ్యాబిట్ అని ఎవరైనా చెప్పారన్నా మీకు? ఏ లేదే. ఎందుకు దూరంగా ఉన్నారు మరి? ఎందుకన్నా దాని జోలికి వెళ్ళట్లేదు. మా గురువు గారిది అయిపోయింది, మీ గురువు గారు చూడు. నా గురువు పెట్టి ఇడు తప్పు చేశాడు కాబట్టి నా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడలేకపోతున్నాడు. తమ్ముట నా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడరా. అరే, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే నేను బోర్లా పడుకొని చూడాలి. ఈ స్కిట్లు మొత్తం నేనే మోస్తున్నాను. మరి నేనే మోస్తున్నాను రా. పొట్టదప్పుడు నువ్వు ఏ రోజైనా ఏదైనా మోసావు? పెద్ద మనిషితో ఏంట్రా మాటలు? 5,000కి 6,000కి పెద్ద మనిషి ఫంక్షన్ లో పోయేవాడు, నువ్వు కూడా పెద్ద మనిషి మారా. వెళ్ళి ఐస్ క్రీమ్ పట్టుకురా పో. నా ఖాతాలో డబ్బులు లేవు. ఊరికో ఖాతా పెడతావు, నీ ఖాతాలో డబ్బులు లేవురా. ఊరికో ఖాతా పెట్టేది సుధీర్ అని జనాలందరికీ తెలుసు. పొరపాటున ఆడికి పేరు వచ్చింది కానీ నీకు రావాలని నిజంగా నా కళ్ళతో చూశాను. రోజు బాత్రూమ్ లో నన్ను కూర్చోబెట్టి క్యాండీ క్రష్ ఆడుకోమని. హోటల్కి గెస్ట్లు వచ్చేటప్పుడు అలా కూర్చొని ఆడుకోవాలి. నువ్వు రెస్ట్ తీసుకోవడానికి గెస్ట్ అని చెప్తారా నువ్వు? అయిపోయిన తర్వాత నా దగ్గర తీసుకొని వదలుతావు. పాప మన గురువు గారు వెయిటింగ్. వీడు మనం చేసేటప్పుడే చాలా నటిస్తున్నాడు, ఇక వాడు చేయాల్సి వచ్చింది, ఎంత నటిస్తాడో వాడు. రాక మా స్కిట్కి వచ్చావు కదరా, కాఫీ ఇవ్వమంటావు, టీ ఇవ్వమంటావు? ముందు మాస్టర్కి ఇవ్వండి సార్. అరే తేజు వచ్చినట్టుందిరా. ఎక్కడ సార్? టీ కాఫీ అనగా ముందు మాస్టర్ తేజు అనగా ముందుకు వెళ్ళిపోతున్నాయంట్రా. మీరే చెప్పారు కదా సార్, లైఫ్ లో ఎలా ముందుకు వెళ్ళాలి అని. నేను అన్నదే ఆ ముందుకురా, ఈ ముందుకు కాదు. సర్లే గానీ, నువ్వు ఇన్ని రోజులు నా దగ్గర ఉన్నావు కదా, ఏం నేర్చుకున్నావు? ఎవరిని ఎలా గోకాలి నేర్చుకున్నాను. మీ గురువులు మా గురువులు అందరూ ఎందుకు పిలిచారు ఎందుకు మా శిష్యుల్ని? ఈ రోజు మీరు అంతా గురువులకి గురు దక్షిణ ఇచ్చుకునే టైం వచ్చేసింది. వచ్చిందా? అదేంటో చెప్పండి, మీరు రుణం తీర్చేసుకుంటాం. మేము ముగ్గురు అమ్మాయిలు ప్రేమించాం. అవునా? ఆ అమ్మాయిలు మాకిచ్చి పెళ్లి చేయాలి. అరే నరేష్, నువ్వు ఎలాగైనా నాకు ఇంటి వాణ్ణి చేయాలరా. ఒక 4-5 ఇల్లులు ఉన్నాయి కదా. అవి నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు రా. నేను అన్నది కట్టుకునే ఇల్లుల గురించి కాదు, గురించి. జనాలు వింటే నిజం అనుకుంటారు. నిజమే కదా. కొంపలు కూల్తాయి. నిజామాబాద్, వైజాగ్. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటదన్నా? చాలా అందంగా ఉంటదిరా, 10 మార్కుల బోర్డు లాగా. మరి మనకు దక్కిద్దంటావా? సరే వెళ్దాం పదండి. ఎవరు అక్కడ ఇంట్లో? ఎవరా మీరు? మీ పేర్లేంటి? చెప్పడే తప్పుడే. ఇంతకీ ఏం చేస్తుంటావు నువ్వు? ఇప్పుడు నా పల్లె ఉంది కదా, ఆ. కుక్కటి పల్లె ఉంది కదా, ఆ. బోయిన పల్లె ఉంది కదా, ఆ. ఈ పల్లెలన్నీ నేర్పేది నేనే. నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు వర్షం పడే ముందు మబ్బులు పడతాయి కదా, ఆ. ఆ మబ్బులు కడటానికి కింద మంటెడతా. ఏ మబ్బులు కదా, స్కిట్కి కూడా మంటెడతావు నువ్వే. నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు బట్టలు నురగొస్తుంది కదా, నురగొచ్చేటప్పుడు బుడగలు వస్తాయి కదా, అటు పుడుకు పగలు పట్టి నేనే ఏదో ఒకటి పాల్గొట్టండి, ఊరుకో అనమాట. నీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటది? గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. ఇదిగో నరేష్, ఏంటి? నేను ఓ విషయం చెప్తున్నా, షాక్ అవుతారా? చెప్పు. నువ్వు పెద్ద ఎదవరా, చూసావా? షాక్ అయ్యావు? షాక్ అయింది నీ పంచకు కాదు, నువ్వు చేసిన పర్ఫార్మెన్స్. సరేగానే అది ఎలారా ఏంటి? అవి అత్తవ లేదని.
నిన్న నేను ఒక ఇల్లు కూల్ చేస్తున్నాను ఎవరేమనలేదే. అదెలా? ఏసీ పెట్టి కూల్ చేస్తున్నా, ఏసీ పెట్టి కూల్ చేస్తున్నా. ఇదిగో భాస్కర్, ఏం చేస్తావు నువ్వు? బియ్యం కడుగుతూ ఉంటాను. అదేంటి? అవి కడుక్కోలేక ఇప్పటిదాకా నీ మీద సింపతి ఉండే, ఇప్పుడు చిరాకు వచ్చింది. మీరేం చేస్తుంటారు? ఇప్పుడు జపాన్ లో పాన్ ఉంది కదండి, ఆ పాన్ నేనే నవ్వులుతానండి, ఆ పాన్ నేనే నవ్వులుతానండి. మా గురువులు మీ చెల్లెలను ప్రేమించారంటండి, వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు మాట్లాడుకుంటారండి. స్కిట్ చేయటం కాదు, ముందా లేచి కట్టుకో. లేచి ఎందుకంటే కూర్చొని కట్టుకుంటాను, కూర్చొని కట్టుకుంటానులే. కాలండి, సరే అండి. వెళ్ళండి, వాళ్ళని పిలిపించండి. ఇప్పుడు ఏమైనా చేసినావు? అది రాదండి. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా. అలా సరదాగా పార్క్ వెళ్దామా? పార్క్ వెళ్దాం కానీ అక్కడ కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మధ్య మధ్యలో కొంచెం శానిటైజర్ కొట్టుకుంటూ ఉండాలి. అండ్ కిస్సులు వద్దు, బ్యాక్టీరియా. రొమాన్స్ లో కూడా రూల్స్ ఏంటి? ఆయన అంటే నమ్మ పైల్స్ వస్తున్నా కూడా ఈ టైంకి రావాలి, ఆ టైంకి రావాలి రూల్స్ చెప్తా. నువ్వు ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా, ఎందుకు అలా ఖాళీగా ఉన్నావు? ఇక్కడ మరి క్లోజ్ సర్క్యూట్, అలా పచ్చని పొలాల దగ్గరికి వెళ్ళి విశాలంగా మాట్లాడుకుందాం. అమ్మో వద్దు, అక్కడ అడవి పందులు ఉంటాయి. ఇక్కడేంటమ్మా, ఇక్కడ కూడా ఉన్నాయి. చెప్పలేదా అన్న? చెప్పలేదా అన్న? మీరు ఏమైనా అనుకోండి, నాకు కరెక్ట్ గా జోడీగా అయితేనే సరిపోతాడు. కోస్తే ఊరంతా సరిపోతుంది, కోస్తే ఊరంతా సరిపోతుంది. ఒక్కదాని సరిపోడా? అసలు జిత్తు మాస్టర్ ఎలా లవ్ చేసి ఇతన్ని? ఆయన ఫ్లోర్ చూసి పడిపోయి. ఆయన ఫ్లోర్ చూసా అమ్మ, అది ఫ్లోర్ మూమెంట్ చూసి అనాలమ్మ, ఫ్లోర్ చూసి పడిపోవడం ఏంటి? మీరు ఆయన ఏమనకండి, నా కోసం మా నాన్న చేతిలో తన్నులు తిన్నారు. తన్నులే కాదు, వదిలేస్తే నిన్ను కూడా తింటాడు, నిన్ను కూడా తింటాడు. అదిగో అమ్మాయిలు, వీళ్ళ ముగ్గురికి బాగా నచ్చేశారు. మీరు ఓకే అంటే ఇక పెళ్లి చేసేడు. అప్పుడే ఓకే, అలాగే పడుకోవాలి ముందు. పెళ్ళికి ముందు పడుకోవాలంట, మంచి ఆఫర్. చేయకు దరిద్రంగా ఉంది. ఇక్కడ అసలు బాగా నిద్ర వస్తుందా అండి? నిద్ర ఏం చేస్తున్నారు? నిద్ర వస్తుంది అన్నా కదా, ఆర్డర్ పెడుతున్నా, నాకు వస్తుంది. నువ్వేం చేస్తున్నావురా? నిద్ర తర్వాత కళ వస్తుంది కదా, అది ఆర్డర్ పెడతాను. ఓహో, నువ్వేం చేస్తున్నావు? కళ్ళలోకి రావాలంటే అమ్మాయి రావాలి కదా, దాన్ని ఆర్డర్ పెడుతున్నాను. నువ్వేం చేస్తున్నావు? మరి అమ్మాయిలు వచ్చాక బాబాయిలు రావాలి కదా, ఆర్డర్ పెడుతున్నాను. ఏ మాస్టర్, డీలోనే అనుకుని ఇక్కడ స్టెప్ వేస్తున్నావు నువ్వే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా? గురువు అన్నావుగా, వేసి వెళ్ళారు. గురువులు నచ్చలేదంట, వాళ్ళకి శిష్యులే నచ్చారు, అందుకని మేము పెళ్లి చేసేసుకున్నాం. సరే బాయ్, థ్యాంక్ యూ సో మచ్. అది చూస్తే ఈఫిల్ టవర్ లా ఉంది, నువ్వు చూస్తే అగ్గిపెట్టి అంత ఉన్నావు. ఏం చేస్తావురా? నీకెందుకయ్యా? శోభను ఎన్ని రోజులు చేసుకుంటావు? తెలిసిందేగా, అర్థం 3 రోజులు. నువ్వు 6 రోజులు చేసుకోరా. ఎందుకు? నీకు మంచం ఎక్కడానికి 3 రోజులు పడుతుంది. అందుకే చాప ప్లాన్ చేసాం. కొర బొగడగా. మేము జబర్దస్త్ కెమెరా మ్యాన్ అండి. మేము డాన్స్ బాగానే వేసామండి. అంటే మనం కెమెరా వెనక ఉండడం వల్ల మన సంగతి వీళ్ళకి తెలియట్లేదు కానీ, వన్స్ కెమెరా ముందుకు వస్తే వీళ్ళకంటే పెద్ద ఆర్టిస్టులున్నారు మనం. కాదండి, నాకు ఎప్పుడు డౌట్, ఆ రెడ్డప్ప గారు నోరు తెరుచుకొని నాలుక బయట పెట్టి అలా చూస్తా ఉంటారు. మరి గ్యాప్ వచ్చినప్పుడల్లా రష్మి ఏదో ఒకటి తింటానే ఉంటది కదా. సరే, మరి 5 రోజులేండి. మరి ఇటు పక్క ఉన్న ఢిల్లీ గారు అప్పుడప్పుడు నాలుక బయట పెట్టి అదే స్కిట్ లోకి ఎవరైనా కొత్త అమ్మాయి వస్తే చాలు, ఇక సెంటర్ కెమెరాను అప్పుడప్పుడు గింజుకుంటారు, షేక్ అవుతుంటది కెమెరా. శ్రావణ్ కుమార్ అని ఇద్దరు ఉంటారు, సెంటర్ కెమెరాలు 2 షేక్ అవుతుంటాయి. చాలా మంది ఫిట్స్ అనుకుంటారు, కాదు రష్మి ఎంట్రీకి డాన్స్ చేస్తుంటది కదా, అది చూసి వెనక వాళ్ళు కూడా రచ్చ చేస్తుంటారు. పొద్దున 5 గంటలకు ఎక్కించారు బండి, 7 గంటలకు ఇక్కడ దింపాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ టిఫిన్ చేద్దాం, తర్వాత కాఫీ తాగుతాం, తర్వాత గేటు బయటికి వెళ్ళి 4 సిగరెట్లు తాగుదాం ఒక్కొక్కడం. సర్లే కానీ నన్ను ఏంట్రా సినిమా షూటింగ్ కి వెళ్ళావంట, అక్కడ హీరోయిన్ కి జూమ్ వేసావంట? జూమ్ వేయలేదు, ఫోకస్ చెక్ చేసా. మనకున్న అడ్వాంటేజ్ ఎదురే, జూమ్ వేసి అన్ని చూసుకోవచ్చు, చివరికి ఏదైనా అడిగితే ఫోకస్ చెక్ చేసుకుంటున్నాం అని చెప్పి.
అయినా ఇవి షూట్ల మీద షూట్లు కంటిన్యూగా కనీసం తినడానికి కూడా టైం దొరకట్లేదురా. ఏ బ్రేక్ టైం లో పెడతారు కదా బాక్స్ ఇచ్చి. ఓ నువ్వు ఆ తినడం గురించి మాట్లాడుతున్నావా? నిన్న మను గారు కుక్కడపల్లి వెళ్ళారంట, అక్కడ కూడా కెమెరా పెట్టుంటే బాగుండేది. ఆయన వెళ్ళిన చోటకల్లా కెమెరా పెట్టాలంటే మన హార్డ్ డిస్క్ సరిపోవు. మను గారు ఎందుకు తినడానికి రమ్మంటా ఉంటారు? మనం ఇంకేదైనా తినడానికి వెళ్తే ఆయన కూడా పిలుస్తామని. అమ్మో డిఓపి గారు వచ్చే టైం అయింది. డిఓపి గారు ఏరి? ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. ఏయ్ ఆ ఫ్యాన్ లైట్ ఆన్ చేయండి, ఆ మూన్ లైట్ ఆన్ చేయండి, ఆ సన్ లైట్ ఆన్ చేయండి. డిఓపి గారికి లైట్ లైన్ బాగా వచ్చనుకుంటా. లైట్లు వేయడం ఏంటి, లైట్లు ఆర్పడం కూడా బాగానే వచ్చు. ఓకే కెమెరా నంబర్ 4 రెడీ సార్. కొంచెం రైట్ తీసుకో, కొంచెం లెఫ్ట్ తీసుకో, ఇంకొంచెం రైట్ తీసుకో. ఎందుకు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతాం, మీరు రండి చేయండి. ఎందుకయ్యా అంత ఫ్రస్ట్రేట్ అవుతారు? మీకేం ఏసీలో కూర్చొని నేనైనా చెప్తాను, ఇక్కడ చెమట్లు గారిపోతున్నాయి మాకు. అంతగా మీరు వచ్చారు, డైరెక్టర్ గారు ఏరి? నేను డైరెక్టర్ క్యారెక్టర్ వస్తుంది అనుకున్నా, డైరెక్టర్ గారే వచ్చారు. మేనేజర్ ఎవడో అక్కడ వీడియో గేమ్ ఆడుతుండో చూసుకోవాలిగా. అది వీడియో గేమ్ కాదండి, ఆన్లైన్ ఎడిటింగ్, అక్కడే స్పాట్ లో చేస్తుంటారు. ఎక్కడ వేలూరు పడండి మంది. డిఓపి లైట్స్ ఆన్ చేసినాక కెమెరా రోల్ చేయాలా, కెమెరా రోల్ చేసినాక లైట్ ఆన్ చేయాలా? ప్యాకప్ అయ్యాక చెయ్యాలి, ప్యాకప్ అయ్యాక చెయ్యాలి. యాంకర్ గారిని పిలవండి, డైరెక్టర్ గారు. ఎలా ఉంది డాన్స్? డాన్స్ చేశారా? మేము ఇంకా తొక్కుడు పిల్ల ఆడుకున్నారేమో, మేము ఆ దరిదాపుల కెమెరా. అవును నేను వచ్చే ముందు బ్లాస్ట్ చేయలేదు అంటే అంత పెద్ద పెద్ద సౌండ్లు మీ ఆరోగ్యానికి ప్రమాదకరమని మేమే వద్దని చెప్పాం. ఏమా ఆ జడ్జుల లింక్ లింకులే కదా చెప్తుంది. అవును. మరి ఏంటి ఏదో రాజమౌళి గారు అనుష్క గారికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అంతసేపు ఎందుకు ఆవిడ దగ్గర? ఉన్నది మా ఇంట్లో ఫ్రిడ్జ్, ఇప్పుడు వస్తున్నాడు జడ్జు. ఏది భలే ఉంది లింక్, వాడదాం నెక్స్ట్ టైం. ఏది ఈ లింక్ గారు అంతసేపు మీరు అక్కడ ఉందో నాకు అర్థం కాలేదు. ఈ లింక్ రాసింది ఎవరు? నేను కాదు, నా అసిస్టెంట్. నేను ఎప్పుడు రాశానండి? ఒకసారి కొప్పుకో. నేనే రాశాను. బాగుందా? బాగుందా? వెల్కమ్ టు ఇంద్రజ గారు. ఇదేంటాడు బుగ్గలు ఎందుకు రాసుకుంటారు? కొంచెం మేకప్ ఎక్కువ వేసుకొని వస్తారు, దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఇలా 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 రాసి చూడు కింద ఎంత రాలిందో. అయ్యి బాబు, అయ్యి బాబు. హాయ్ 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 హాయ్. సెట్ లో తక్కువ మంది ఉన్నారు కాబట్టి సరిపోయింది. మీరు ఏ పెళ్లికి వెళ్తే అందరిని పలకరించాలో పెళ్లి కూడా అయిపోద్ది, పెళ్లి కూడా అయిపోద్ది. అది కాదు ఆది గారు, మీకు ఏదో ప్రాబ్లం ఉందంట కదా, ఇదిగోండి 10,000. మీకేదో ప్రాబ్లం ఉందంట కదా, ఇదిగోండి 20,000. వాడి ప్రాబ్లం డబ్బులతో అయ్యేది కదమ్మా, వాడికి ఎందుకు? మీ టీమ్ లో పరదేశీ అతనికి ఏదో ప్రాబ్లం ఉంది. అమ్మ వాడి ప్రాబ్లమ్స్ తీర్చాలంటే చెన్నైలో ఉన్నాయని అమ్ముకోవాలి. మనోగారు ఇక్కడ వస్తున్నారు. మనోగారు ఏంటి లేట్ గా వస్తున్నారు? మనోగారు ఏంటంటే కళ్ళు ఎర్రగాయని? రాత్రి చిన్న కచేరీకి వెళ్ళానయ్యా. చాలా ఎర్రగాయనండి, చిన్న కచేరీ కాదు పెద్ద కచేరీ. ఏంటయ్యా ఇక్కడ స్టెప్స్ ఎవరు తీసాడు, నేను పైకి ఎక్కాలి కదా. మీరు కొంచెం స్టమక్ లోపల స్టెప్స్ కనపడతాయి, అవి అక్కడే ఉన్నాయి, ఎక్కేయండి. మనుగారు సాంగ్ తీసుకుందా? మనోగారు సాంగ్ ఓకే రెడీ. అమ్మా సాంగ్ ప్లే చేయండి అమ్మా. కెమెరామెన్ ఇంకొంచెం ముందుకెళ్ళొచ్చు కదా. ఇంకొంచెం ముందుకెళ్తే ఏళ్ళు తీసుకొని లెన్స్లో పొడిచేలా ఉన్నాడు. ఇందాక కసి కళ్ళలోన అన్నారు కదా, కొంచెం కసి అవాయిడ్ చేయడం. ఇలా కసి అవాయిడ్ చేయాలా? ఓకే కెమెరామెన్, యాంకర్ కి టీమ్ లీడర్ కి లింక్స్ తీసుకుందాం. ఫస్ట్ ఎవరు రాఘవ గారా? రాఘవ గారు ఇదో పిలిపించండి. రాఘవ గారి ప్రాపర్టీ చూడండి. రాఘవ గారి సోఫా కింద లైట్ కొంచెం డల్ చేయండి. మీకు ఏమైనా పని ఉంది అక్కడ? లేదు. మరెందుకు? ఓకే వెల్కమ్ టు రాఘవ్ గారి ఇల్లు మింగిపోయిందంట, ఎందుకోనంట? అది మింగిపోయింది కాదు, మునిగిపోయిందమ్మా. ఒక
ఒక 24 సంవత్సరాల నుంచి కెమెరామెన్ గా చేస్తున్నాను. చాలా షోలు చేస్తుంటాను, చాలా మందిని చూసుంటాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నా? ఇంత దరిద్రమైన యాంకరింగ్ నేను ఎక్కడ చూడలేదురా బాబు. ఇంతకీ ఏ ఊరు మీది? మాది వైజాగ్. అక్కడికి ఛార్జీలు ఎంత అవుతాయో? 750. అవి నేను ఇస్తా, వెళ్ళిపోరా బాబు. ఈ యాంకరింగ్ ఏంటో మీకుంది తర్వాత. వెల్కమ్ టు రాఘవ్ గారు. ఉంటే హీటర్ని వెలిగిస్తాలే ఆగండి. నన్ను ఎట్టాగా పిలుచుకోవాలండి. ఇప్పుడేమో ఓ ఎగురుతారు, రూమ్కి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టమని అసిస్టెంట్ మీద ఎగురుతారు. ఎందుకు ఇప్పుడు ఏమన్నా అవసరమా అండి? అరే నాకి ఈ రోజు నీ అంతు చూస్తారా? చూస్తా. ఒక్క నిమిషం అండి రాఘవ్ గారు. 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు, కెమెరా ఫేవర్ చేసుకోవచ్చు కదండి. కాఫీ పట్టుకురా. ఎందుకంటే అలా అరుస్తారు? ఇప్పుడే తాగొచ్చారు. ఏంటో మొగుడు మీద అరుస్తున్నావు? మడతడిపోద్ది. మిడతంతున్నా మడతడిపోద్దా? మొహం పగిలి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి రాఘవ్ అని చాలా బాగుంటుంది. నువ్వు మోహన్ క్యారెక్టర్ శాంతిలోకి రామాకు. ఇంద్రజ గారు మీరు ఏమండి? ఇంద్రజ గారు ఓ ఏమో ఇటు తిరిగేలేదు, కెమెరా అటు మారుద్దామా లేకపోతే? కొంచెం ఎందుకంటే మేము ఇన్ని కెమెరాలు అడ్జస్ట్ చేయాలి, మీరు అటు పోతున్నారు. అంటే సారీ క్యారీ ఆన్. క్యారీ అని అంటే మీరు ఇటు తిరిగే లోపు స్కిట్ కూడా అయిపోయింది. ఓకే టోకెన్ కాదండి, టేకెన్ అది. మనో గారు ఎలా ఉంది? రామ్ ప్రసాద్ స్టెప్స్ సరిగ్గా దిగలేదయ్యా. ఆయన బాగానే దిగాడు, మీకే ఇంకా దిగలేదట్టుంది. మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఇది రాఘవ గారు చేసి. బాగుంది రాఘవ్ గారు, గుడ్. ఇంద్రాజీ గారు. రాఘవ్ గారు ఎప్పుడు చాలా బాగా చేస్తారు. మీరేమనుకోనంటే నేను ఒకటి చెప్పొచ్చా? డైరెక్టర్ గారు మైక్ లో చెప్పొచ్చా? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, మైక్ లో చెప్పొచ్చా? చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు, పొద్దున్న మర్చిపోయాను. నెక్స్ట్ పిలవండి. అమ్మా వెంకీ మంకీ స్కిట్. వెంకీ మంకీ కాన్సెప్ట్ ఏంది? ఏం లేదండి, డోర్ ఉంది కదా, డోర్ లో నుండి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తది. ఆ డోర్ నుంచి అమ్మాయి ఎందుకు రావాలి? ఈ డోర్ నుంచి రావచ్చు కదా. మీరు టీమ్ లీడర్ అవుదాం అనుకుంటున్నారా? లేదు. మరి మనకెందుకండి కాన్సెప్ట్లు? వెంకీ రవి వెల్కమ్ టు. ఈ రోజు నుంచి నువ్వు నాలవర్ కాదు, వీళ్ళెవరు? ఈ రోజు నుంచి నాలవర్ కాదు, వీళ్ళెవరు? ఈ రోజు నుంచి నువ్వు నాలవర్ కాదు. ఇప్పుడు ఇది ఎవరి చేతిలో పెట్టాలి? మా చేతిలో పెట్టండి, మేము కెమెరా ఖాళీగానే ఉన్నాం కదా. మీరు ఎంత కన్ఫ్యూజ్ చేశారా? ఆ కన్ఫ్యూజన్ లో కెమెరా ఎడు తిప్పాలో తెలియక అదిగో మన ఢిల్లీ ఇటు తిప్పేసుకున్నాడు కెమెరా. బంగారు ఏమని చెప్పను, ఎలా చెప్పను? చెట్టుకి నీరు పోస్తేనే కదా పువ్వు విరపూస్తుంది. బంగారం ఒకటి చెప్పనా? ఈ చెట్టుకు నీళ్లు పోసిన పువ్వు పూయదు బంగారం. మన్నో గారు. హరిత చాలా బాగా చేసిందండి. మీరు హరితానే చూసారండి? ఈ కన్ఫ్యూజన్ లో మొత్తం అంతా చూడడం ఎందుకు హరితని ఒకదాన్ని చూసా. ఇంద్రజ గారు మీకు అసలు వెంకీ గారు మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ ఉంది చూసారా? ఆ కాన్సెప్ట్ కి అబ్బో గంట బాగానే నిద్ర పట్టింది. నెక్స్ట్ ఎవరమ్మా? సునామీ సుధాకర్. వెల్కమ్ టు సునామీ సుధాకర్. అలాగే ఎగురుతుండే ఏదో ఒక రోజు పెడితే జీవితంలో ఎగరలేవు. మీరేంటండి ఫోన్ తో చేస్తున్నారు? మళ్ళీ కెమెరాలు పెట్టాలంటే ఫోన్ చాలే గానీ ఇచ్చేది 10 డైలాగులు, అందులో 9 మర్చిపోతారు. ఇంకో సగం చెప్తారు, ఇంకో సగం ఆయన తీసేస్తారు. ఎందుకు ఇవన్నీ? సుధాకర్ అన్న లైన్ బాగాలేదన్న. అదేంటండి అలా అంటారు? మీరేగా ఇచ్చింది. అవునా? బాగుంది. మనో గారు లేరు. టైం అయిపోయింది, ఆయన ఉన్నాడు. ఆయన తినేసి వచ్చి మళ్ళీ వచ్చేస్తారు. ఇంద్రజ గారిని అడగండి. ఇంద్రజ గారు అంత బాగా నచ్చిందా? లేదు అంటే ఇందాక నుంచి ఆ దోమలు కొడుతున్నాయి. స్కిట్ జరిగేటప్పుడు చంపడం ఎందుకు లేని స్కిట్ అయిపోయా కొంచెం లేచి అటు. అయ్యో మనో గారు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు సార్? బాగుంది కానీ కొంచెం ఉప్పు ఎక్కువైంది. కాదు సార్, స్కిట్ గురించి చెప్పండి. మీరు తినొచ్చిన పెసరట్టు గురించి చెప్పేస్తున్నారు మీరు. అయ్యి బాబు. ఇప్పుడు ఎవరు? హైప్రాది. ఆదియా? ఢిల్లీ ఆది స్కిట్ లో 5 డోర్లు ఉంటాయి. ఒక్కొక్క డోర్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ తీసుకో. ఓకే? ఈ ఆదిగాడు ఒకడు కనబడ్డ డోర్లలో తెరుస్తా ఉంటాడు, ఆ డోర్లు తీసుకొని స్టేజ్ మీద పెడతాడు. వెల్కమ్ టు హైఫరాది రైజింగ్ రాజ్. మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మి. ఒరే, నేను టీమ్ లీడర్ అయినప్పుడు వచ్చిన ఆనందం కంటే నా క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు చూడు, ఆ బాధ ఎక్కువైపోయిందిరా నాకు. అమ్మో అలా చేయని ఎన్ని రోజులు నువ్వే చేస్తావురా? వాళ్ళకి పేరు రావద్దా? నువ్వు
ఇంద్రజి గారు ఆది గారి గురించి ఏం చెప్పను. ఏదో ఒకటి చెప్పండి. ఏం చెప్పట్లా నా గురించి. ఆది గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఆయన వస్తేనే అదొక హైపర్. థ్యాంక్ యూ చాలు. మనో గారు ఆది స్కిట్ లో అమ్మాయిలు బాగా చేస్తారు అంటున్నాను. ఇప్పుడు డీలో పూర్ణ గారు బాగా చేసిన వాళ్ళకి బొక్క కొరుకుతారు కదా, అలాంటి ఆప్షన్ ఏం లేదు ఇక్కడ. మీ బొక్క మీరే కొరుక్కోవాలి అలాంటి మాకే. ఓకే, వెల్కమ్ టు మాస్టర్ చారా. బ్రో, మా ఇంటి దగ్గర ఉంది ట్యాంకరు. ఈ షోలో రష్మి యాంకరు. బ్రో, నా లవర్ పేరు సమీరా. నీ దగ్గర ఉంది కెమెరా. చిన్నప్పుడు ఏమైనా కరిచిందారా? మరి ఎందుకు అలా అరిచేస్తున్నావు? సరదాగా చేయండి రా, ఎందుకు సీరియస్ అవుతారు? ఏ పట్టే బాస్, నన్ను బట్టి చీకమ్మంటావా? జడ్జిమెంట్ చెప్తారా? ఎవరు చెప్తారమ్మా జడ్జిమెంట్? నువ్వు ఫ్రస్ట్రేషన్ అందరినీ కొట్టేసావు తెలుసా, జడ్జిల్ని మొత్తం డైరెక్టర్ని అందరూ. ఇంకా పద. మీరెవరు సార్? కుర్రాళ్ళు బాబోయ్ ఉన్నోళ్ళే అవ్వట్లేదంటే మళ్ళీ కుర్రాళ్ళు. ఓకే, టోకెన్ ఇంకా రాలేదండి మీ టోకెను? అరే అసలు నువ్వు బండిలో మధ్యలో ఉన్నావని కూడా తెలియదురా నాకు. సర్లే కానీ నువ్వు నన్ను తక్కువ అంచనా చేస్తున్నావు. 6 అడుగుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఇక్కడికి వచ్చేసరికి 3 రాత్రులు అయిపోతాయి. పిచ్చి నాటకాలు ఆడకు. అయినా ఒకడు బండి నడపడం ఏంటి, మన వెనక కూర్చొని రావడం ఏంటి? చిచ్చి సిగ్గు చెట్టు. ఒక ఐడియా, నువ్వు కీ ఆన్ చెయ్యి, నీ కిక్ కొడతా. నువ్వు రేస్ చెయ్యి, నేను బ్రేక్ కొడతా. నువ్వు క్లచ్ పట్టుకో, నేను గేర్ లేస్తా. రేపు నీకు పెళ్ళి అయ్యాకరా అవన్నీ సోలో చేస్తా. అయ్యో, ఏమైందిరా? కాస్ట్యూమ్ కూడా ఇచ్చాడు కదా పాయింట్. చిన్న చీమేదో దూరిందని డౌట్ గా ఉంది. డౌట్ ఏం లేదురా, చేమే. నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటా? అవ్వాలరా. ఎక్కడ అవ్వాలి? ఇంకెన్ని అవ్వాలి? రే సేల్స్ మ్యాన్ కూడా ఒక టార్గెట్ ఉంటుందిరా. నీ టార్గెట్ ఎంత చెప్పరా రే? సర్లే అబ్బా, పాపలు వస్తున్నాయి. ఎవరు అందమైన పాపలంట. చూద్దాం. చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు. ఏయ్ చిక్కిస్తా. అది చెక్కిస్తా, నువ్వు చిన్న గుమస్తా. సరిపోయారు. పాప కత్తెలాగుంది. అంత సీరియస్ గా చూసిందేంటి? ఆవిడ అలా చూస్తుందని ఈ డైలాగ్ నీకిచ్చా. కానీ బేసిక్ గా పాప చాలా రిచ్ అనుకుంటా. ఎలా చెప్పావు? పనావిని కూడా ఎట్టేసుకొని వచ్చింది కదా. హలో మొక్కం చూసి మాట్లాడు. నేను చూసి మాట్లాడతాను, నువ్వు ముందు లోపలికి వెళ్ళిన మొహం తీసి మాట్లాడు, అప్పుడు మేము. అయినా అందమైన అమ్మాయి దొండపండులా కనిపిస్తే చాలు, ఒక ఆశలా చూస్తారు. అందం, దొండపండు, ఆశ 3 పదాలను బ్యాట్ చేసావు తెలుసా నువ్వు ఒకేసారి. సర్లేగా అవన్నీ పక్కన పెట్టుకో, ప్రసాదం తీసుకోండి. దేనికి? అంటే మా మేడము ఎన్టీఆర్ గారి పక్కన, అల్లు అర్జున్ గారి పక్కన పెద్దగా హీరోయిన్ గా చేయాలని చెప్పేసి గుళ్ళు పూజ చేసి నువ్వు వస్తుంది. అక్కడ భజన చేయాలి, ఇక్కడ చేయకూడదు. ఇప్పుడు ఆమె మీద పని చేస్తాను చూడు. ఇంద్రజ గారు, మీరు రాత్రిపూట కుక్కని తీసుకెళ్లి అలవాటు ఉందట జాగిరికి. ఆ అలవాటేదో ఆది గారికి ఉన్నట్టుంది, నిన్ను తీసుకొచ్చారుగా. వద్దు, నాతో పెట్టుకోవద్దు, నా గురించి నీకు తెలీదు. నా గురించి కూడా మీకు తెలియదు. టైటానిక్ షిప్ మునిగిపోతుంది అని చెప్పినా గానీ నన్ను దోసేశారు తెలుసా? పడవిలోంచా కాదు, థియేటర్ లోకి వచ్చేది. అయినా ఈ ర్యాగింగ్ లో అవి ఆపేసాయి. ఆడవాళ్లతో ఎలా ఉండాలో అలా పద్ధతిగా ఉండడం నేర్చుకో, అప్పుడే నిజమైన మగాడు అంటారు. ఇవిడేంటి స్కిట్ అయిపోయాక చెప్పాల్సిన జడ్జిమెంట్ స్కిట్ లోనే చెప్పారు. మీరు పిలిచారని వచ్చాను చూడు. ఏంటి మా మేడం పంపించేశారా? మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే మా ర్యాగింగ్ మామూలు అని చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? పోయి అంతమందిని చూడలేదు, మా ఇద్దరు రేంజ్ మీకు తెలియదు. మా రేంజ్ ఏంటో చూస్తారా ఇప్పుడు?
రేంజ్ తర్వాత ముందు మూసుకొని బట్టలు ఉతకండి. అంటే చిన్న బిల్డప్ అయితే ఇచ్చాం గానీ మాకు పెళ్లి లేనియండి, ఉద్యోగాలు లేవు. మా పిల్లలు ఇంట్లో పనులన్నీ మా చేత చేయించుకుంటారు. అందుకే బయటకు వచ్చి అలా చిన్న చిన్న ఆనందాలు లేవు. ఇంకా మా పని మేము స్టార్ట్ చేసుకుంటామండి. జారిందమ్మ జారిందమ్మ జారు బయట, ఉతకాలమ్మా 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 ఆరు బయట. అది గారు ఆ, నా సబ్బు నురగ రావట్లేదంటండి. ఇక్కడ పెద్ద పెద్ద సబ్బులే నొరగ రావట్లేదు. చిన్న సబ్బు ఒకటి వేసుకొని వచ్చి నొరగ రావట్లేదు. ఒరే లంగా, ఏంది? అదే లంగా ఉతుకుతున్నావా అంటున్నాను. ఒరే మనం ఉతుకుతున్నాం, ఇంతకు మన పిల్లలు ఎక్కడా? ఒసేయ్! ఏ దొంగు దొంగ రారా ఈ గంగ పొంగులారా బంగారు వెంకటి. ఏమండి ఆ. జాకెట్ ఉతికారా? అదేమన్నా పెద్ద రాకెట్టా? చిన్న జాకెట్ ఎంత ఉంటది, ఉతకలేవా? ఎంత పడుతుంది ఉతకడానికి? ఒక 10 నిమిషాలు పట్టిద్దే. ఆ పక్కింటి సుబ్బారావుని చూసి నేర్చుకోండి, చిటికలో చేస్తాడు అన్ని పనులు. వాడు చిటికలోనే చేస్తాడు అన్ని, వాడిని చూసి నేర్చుకోవాలంటే అవ్వదు. ఏమండి నా లంగా బొందు కనిపించలేదు, మీరేమైనా చూసారా? ఈడు ఈ పక్కింటోడు అది మొలతాడు అనుకుని కట్టేసుకున్నాడు. అడుగు సరిపోయిందని తీరా. నీకు నా లంగా బొందులే కావాలి నీకు. ఏమండి మీ భార్య అయితే సగమే ఉంది. మా భార్య సగమే, మీ భార్య అయితే సగం సగం. చూసుకో. ఏమండి ఆ. మీరు లోపలికి రండి. నన్ను రాపు రమ్మాట తెచ్చి ఇప్పుడు నువ్వు ఉతికావు కదా, ఆ. లోపలికి వెళ్తే అది ఉతుకుద్ది, అది ఉతుకుద్ది. ఆయనతో మాటలేంటండి, ఆ. లోపలికి రండి. ఎక్కి ఉతికారనుకోండి బండ పగులుద్ది. వాడు లోపలికి వస్తే నీ గుండె పగులుద్ది. వాడి గురించి తెలీదా నీకు? ఏమండి ఆ. ఇంకో 2 పిల్లలు కావాలి. అంతా పైవాడి లీల. వాడు ఖాళీ చేశాడని నిన్ను అడుగుతుంది. ఏమండి గది శుభ్రం చేశాను, ఆ. మంచం వేశాను, మల్లెపూలు చల్లాను. ఇవన్నీ నాకెందుకు చెప్తుందండి? నువ్వు ఆ దరిదాపుల్లోకి వెళ్ళొద్దని చెప్తుంది. మీరు వచ్చారు, ఇంతకి మరదలు లేరి? ఏ భావని నువ్వు భామని నేను ఇద్దరం ఒకటవని. బావా నేను నిమ్మర్దలా నంది. బురదలో పందిలో నందా నువ్వు? అలా అంటావు? ఏమే నిన్ను ఎవరైనా మొత్తం పిండిలో వేసిన వాళ్ళ ముంచారా? ఎందుకు? పాటలు పాటలు పూరీలో పొంగినట్టు మొత్తం ఏ బాటు కా పాటు. నా బొద్దు చూడు భూమికలా ఉందా? భూగోళం మొత్తానికి అదే బొడ్డులో ఉంది. బావా ఆ. సరిగ్గా చూడు మినిమం ఉన్నానా? మినిమం కాదు, మినీ మనోగర్లో ఉన్నావు, మినీ మనోగర్లో ఉన్నావు. ఏమండి ఇందాక బట్టలకి గంజి పెట్టాను, ఎక్కడ ఉంది? నేను గంజి పెట్టే వేడిగా ఉందని ఇదే తాగేసింది. అయ్యండి మా ఇద్దరిని కొంచెం కేర్ తీసుకోండి. అవును బాబా కేర్ తీసుకోండి. డే కేర్ సెంటర్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి నన్ను కేర్ తీసుకోమంటే ఎలాగే ఆంటీ గారు, ఆ. ఆగండి పిల్లలు బావా. ఏడో మీకు తెలియదు. ఒల్లె బావా, అరే రే 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 రే. కాసేపు ఇది నా స్కిట్టా కార్తీక్ స్కిట్టా అర్థం కాలేదు. ఎంతమంది తయారయ్యారంట ఇక్కడ. బావా ఏయ్ మీద పడకు. లారీ బావా. లారీ కాదే సారీ తలకు పాసిందారా. బావా ఆ. నీకు ఎప్పుడైనా భయం వేస్తే నా రూమ్ కి వచ్చి పడుకో నైట్ పూట. ఇలా అంటది. నేను రూమ్ కి వెళ్తే మాత్రం ఇది ఉండి సావదు, ఇది ఉండి సావదు. అయినా ఆ. బట్టలు ఉతుక్కుంటే ఏంటి నీ బోర్డు బిల్డప్? ఏయ్, ఈ అడవి నాదే, ఈ బట్టలు నావే, చిరుతా. ఆ లారీ నాదే, ఈ దాబా నాదే. హరిత అయితే ఏంటి? వదినా, మనం అట్లతో కట్లేసుకుందా రండి. సర్లే గానీ ఇంతకీ మన పిల్లలు ఎక్కడా? ఇది మా పాప, వాళ్ళిద్దరు వాడి కొడుకులు. వాడికి మరి ఎలానో ఏంటి? నాన్న నాన్న నాన్న, నేను ఈ డ్రెస్ లో బుట్ట బొమ్మలా కనిపిస్తున్నానా? బుట్ట బొమ్మలా కనపడమే కానీ నువ్వు నాన్న అన్నప్పుడల్లా నాకు బొమ్మ కనపడుతుంది, నాకు బొమ్మ కనపడుతుంది. నాన్న ఆ. ప్రసాద్ ల్యాబ్ లో నా ప్రివ్యూ చూడాలనిపిస్తుంది నాన్న. ప్రివ్యూ ఏంట్రా, మెయిన్ సినిమా కూడా అందులోనే ఉంటది. థియేటర్కి వెళ్ళదు, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా కదా. వదిలే. నాన్న ఆ. నేను పుట్టగానే ఐశ్వర్యం వచ్చిందా? నా పేరు ఐశ్వర్య అని పెట్టావు. ఐసులు అమ్ముకునేది వచ్చింది అందుకే ఐసు. నాన్న ఆ. ఎందుకు ఈ రోజు నన్ను ఇలా తిడుతున్నావు? కూతురు క్యారెక్టర్లు ఎత్తే ఇలాగే ఉంటది పనిష్మెంట్. నాన్న ఆ. నేను ఆడుకునే బొమ్మ ఎవరు కొట్టేశారు? ఎవరేంటో ఆడే కొట్టేశాడు, వాడు అడుకోవాలిగా, వాడు అడుకోవాలిగా. నాన్న టీచర్ నన్ను కొట్టాడు నాన్న. అవునా? రేపు స్కూల్కి వస్తే ఏమవుతుందో తెలుసా? కేసుకెళ్ళి రెండో క్లాస్ లో పడేస్తారు.
నాన్న నాకు కొత్త బట్టలు కొన్నానా. కొనియకపోతే కాస్ట్యూమ్ రూమ్ లో ఎప్పట్లాగా ఒకటి వేసుకుని వెళ్ళిపోతాడు ఊరికి. అమ్మా నేను నాన్నకు తెలియకుండా వీడియో గేమ్ కొన్నాను. షాక్ అయ్యావా? మీ నాన్నకి తెలియకుండా నిన్నే కన్నాను. షాక్ అయ్యావా? మా నాన్న తమ్ముడు వస్తున్నారండి. మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. నేను ఇలాంటి పనికి మాలోడికి ఇచ్చి కట్టబెట్టాను కానీ ఏ పనికి మాలైనా ఇచ్చి కట్టబెట్టవలసింది. ఏంది ఇచ్చి కట్ట పెట్టిన వాడు చేసేది అదేలే కానీ పక్కకు రా. ఏమనుకుంటున్నావురా? నా రేంజ్ గురించి నీకేం తెలుసురా? నా మీసాలకు రాసిన చెంపంకు నువ్వు అంత ఖర్చు ఉండదురా నీ నెలకు. నేను సంపంగి నూనె రాస్తా. నీకు మీసాలు లేవు కదరా? నేను మీసాలకు రాస్తానని చెప్పాను రా. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? నేను తలుసున్నానంటే నేను ఉనికింతాను తెలుసా? నన్ను ఉనికిస్తానని చెప్పి వీడియో ఉనుకుతానేంటి? వాడు అలా వణుకుతున్నాడని నాకు ఫోన్ చేశారు రమ్మని. మామా నువ్వేంటి నీ సంగతి ఏంటి చెప్పు. అయినా అల్లుడు బట్టలు తోటానికి సిగ్గుగా లేదు. మీలాగా వారానికి ఒకసారి ఉతుక్కొని వేసుకోవడం మా వల్ల కాక ఉతుక్కుంటున్నామండి. ఏం మాట్లాడుతున్నా తెలుసా? నా రేంజ్ నీకు అర్థం కావట్లా. మొన్న నా ఎదురుగా అనకొండ వచ్చింది, నన్ను చూసి తలంచుకొని వెళ్ళిపోయింది తెలుసా? ఏ జర్రిగొడ్డు అనుకుంటుందిరా బర్రెగొడ్డు. బర్రెగొడ్డు అవన్నీ పక్కన పెట్టండి రా. ఉద్యోగం సత్యోగం లేదు, ఇద్దరికి సిగ్గేత లేదురా మీకు? నాకులా ఉద్యోగం చేయాలయ్యా. ఒక్క నిమిషం ఏదో మెసేజ్ వచ్చింది. ఒక్క నిమిషం. ఏంటి మెసేజ్? మనం మొన్న అప్లై చేసాం కదా, ఇద్దరికి ఉద్యోగాలు వచ్చేసినాయి. ఇప్పుడు అలాగే ఆర్డర్లో నిలబడండి. ఒక్కరు కదలకండి. కదులు మొత్తం ఇలా నిలబడండి. వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ శాలరీ మొత్తం డిసైడ్ చేసుకుని వచ్చేస్తాం. అప్పటి వరకు ఇలాగే ఉన్నాడు. ఓకేనా? రారా నరేష్, మాకు ఉద్యోగాలు ఇచ్చిన ఆ దేవుడో దేవతో బయటకు వచ్చి మా శాలరీ ఫిక్స్ చేస్తే మా ఇంట్లో వాళ్ళకి ఇంకో కోటింగ్ ఇవ్వాలి. రండి బయటికి. ఏంటండి మీరు వచ్చారు? నేనే వీళ్ళందరికి హెచ్చారు. మరి మా ఉద్యోగాలు చించి ఇద్దరు సగం సగం పెట్టుకోండి. ఉద్యోగాలు వచ్చినాయా నీకు? అంటే మామయ్య ఈ యాల మీకు మామూలుగా ఉండదరా. ఇప్పుడు మనందరికి 60 ఏళ్ళు దాటాక కూడా ఈటీవీలో ఈవెంట్స్ అవి మనందరం చేస్తుంటే ఎలా ఉంటుందో ఆది అండ్ టీం చూపించబోతున్నారు. రెడీయా? చూడరా అది నా ఏళ్ళు చూడలేకపోయావు. శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరికి గోకి గోర్లు పోతే నీకు ఏళ్ళు అరిగిపోయినాయి ఏంటి? ఆ లెక్క మీద వస్తే నీకు ఏళ్ళే ఉండకూడదు. నవ్వుతున్నావేంట్రా నీ మీద పనిచేస్తే? నీకు గోళ్ళు నాకు వేళ్ళు అంటే ఆ సుదిరిగాడికి ఏం అరిగిపోయి ఉంటుందా? ఈ మధ్య కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. నా దగ్గర చాలా కీస్ ఉన్నాయి, దేనికి నొప్పులు రావట్లేదురా. చేశాడు. ఈ టైంకి రోడ్డు మీద తిరిగే ఆటోలు కూడా అంతరించిపోయినాయి. ఇంకా నీ అంతరించిపోలేదా? ఏదేమైనా పెన్షన్ వస్తుంది టైంకి చాలు. పెన్షన్ ఎంత వస్తుందిరా? మనకు ఆర్టిస్టులకి తరపున ఒక 3000, ఈ తరపున ఒక 7000 వస్తున్నాయి. చెప్పనే లేదు. మరి లేడీ గెటప్లుగా వాళ్ళకే జబర్దస్త్ జాకెట్ ముక్క పథకం కింద వాళ్ళకి ఒక 10,000 వస్తున్నాయి. జడ్జిలకి ఏమన్నా వస్తున్నాయా? 1000 అడుగులు ప్లేస్ వచ్చింది. 1000 అడుగులు ప్లేస్ ఇచ్చారా? ఇలాగే ఇవ్వలేదు, ఇలా తిన్నంగా ఇచ్చారు వాళ్ళకి. మరి ఇంకే చెరొక స్తంభం కట్టుకొని ఇద్దరు సిగ్నల్స్ కోసమే ఇచ్చేస్తుంటారు. సుమగారు ఏం చేస్తున్నారు? సుమగారు రిటైర్మెంట్ ఇచ్చేసారుగా. ఇటీవల పెట్టిన బ్యాంకులో క్యాషియర్ గా చేస్తున్నారు. క్యాష్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు క్యాషియర్ గా చేస్తున్నారా? అప్పుడు మనల్ని దొరికినంత దోచుకునే వాళ్ళు ఇప్పుడు ఆవిడ దోచేసుకుంటున్నారు. సరే అనసూయ ఏం చేస్తుంది? ఇంకా ఇలాగే నిత్య యవ్వనంగా ఉన్నా. ఇంకా యంగ్ గా ఉందని ఫీల్ అవుతుంది. మరి ఇప్పుడు ఎక్కడుందో? ఓల్డేజ్ హోమ్ లో. మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా యాంకర్స్ రాలేదేంటి? గట్టి వస్తవా అంతకు ముందు నాది జుట్టప్ప మీది బట్టప్ప అనేవాడు వీడి కట్టప్పలా అయ్యాడు ఇప్పుడు. అదేదో స్టైల్ గా స్పెడ్స్ పెడతావు కదరా, పెట్టు ఒకసారి. అన్న ఏమంటున్నాడు? ఆడ వల్ల కాదంటున్నాడు ఇంకా.
అమ్మా నువ్వేం మాట్లాడవా? ఈ వయసులో యాంకరింగ్ అంటే ఒంట్లో తణుకు పుట్టేస్తుంది. అది తణుకో భీమవరమో కాదమ్మా, వణుకు. ఇంకా నేర్చుకోలేదా మనం? నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే ఇప్పుడు 5 ఏళ్ళలో మరి నేను లేస్తే నువ్వు లేస్తావో లేవు కానీ నువ్వు లేస్తే నేను లేవలేను అలా నువ్వు. రష్మి మనం ఎప్పటికీ ఒకలాగే ఉన్నాం. లవ్ షేప్ ఏంటి ఎలా అయిపోయింది? నా బొక్క మీకే నా వయసు దానికి కూడా అయిపోయింది. అవును మధ్యలో కన్నం ఏంటి? ఇప్పుడు దాకా వాళ్ళు చేసిందంతా బొక్కే అని మన ఈవెంట్ లో ఇంకా ఎవరు అనసూయ ఉండాలి కదా. అవును అనసూయ కానివ్వండి. అంత ఓవర్ యాక్షన్ చేయక నేచురల్ కూడా అలాగే ఉంటది లేదా? నేను దీనికి అవుతే చేస్తానని చెప్పాను కదా నేను. ఏం డిస్కషన్ ఏంటి? ఎవరు ఈవెంట్ 90,000 ఇస్తానంటే చెవులు అనిపించు కదా 65 చేస్తానంటుంది. వాళ్ళు 90 అంటున్నారు, నువ్వు 60 అంటున్నావు. సరే 45కే ఓకే చేయండి. నువ్వు అనసూయ ఏంటో నాకేం తక్కువ. అనసూయ ఆకాశం నుంచి ఊడిపడినట్టు ఉంటది. మరి నేనే స్టేజ్ మీద ఏం ఊడిపడకుండా చూసుకోవచ్చు. సరే ఇవన్నీ మాఫ్ మరి. ఏంట్రా ఏంటి మీరు? ఏంటి ఈ వయసులో కూడా లైవ్ కి వెళ్ళారా మీరు? ఏం కావాలరా మీకు చెప్పండి రా. వాళ్ళు లైవ్ అయిపోమని చెప్తున్నారు, మీరే లైవ్ లోకి వెళ్తున్నారు. జడ్జిలు ఎక్కర ఇంతకి జడ్జిలు రావాలి కదా. హలో వాట్సాప్ అండ్ ఫేస్బుక్. ఏంటి ఇంగ్లీష్ లో మాట్లాడతారేంటి? అమెరికా ప్రెసిడెంట్ అయిపోయారు రోజా గారు. సరే మరి రోజా గారు వచ్చారు, మనో గారు వచ్చారు. ఫస్ట్ మనో గారు ఎంట్రీ సాంగ్ పెట్టండి. చిన్నోడే బేటకొచ్చాడే ఎలా డాన్స్ చేశాను? అప్పట్లో మీరు ఇలా అంటూ ఎదుటోడు పొట్టలో పొడిచేవాళ్ళు, వయసు అయిపోయినప్పుడు మీ పొట్టలో మీరే పొడిచేసుకుంటున్నారు. రోజా గారి సాంగ్ ఏంటి మరి? అబ్బా రోజా గారు ఇప్పటికీ ఆ స్టెప్ భలేగా వేస్తున్నారండి మీరు. చెప్పేయట్లేదు, మెడబట్టేసి సరి చేసుకుంటారు. మను గారు మీరు ముసలైపోయారండి. మొసలైతే నీటిలో ఉంటది కానీ ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఏంటి ఈ పంచులు వినడానికే మేము ఈ ఇంటి దాకా వచ్చింది. మరి మీ పంచులు వినడానికి నేను ఆ చెన్నై నుంచి రావడం లేదే. లంచ్ ఏం చేద్దాం? మన మను గారు క్యారీవన్కి వెళ్దాం. ఎక్కడ మనో గారు నిమ్మరసం దాగి పడుకోమన్నారు డాక్టర్లు. ఇంకో జోడి ఉండాలి కదా, ఏది? మీరు ఇంకా ఊర్లో వినాయకుడు బెగ్గర టాస్క్ లోనే ఉండిపోయారా? వర్షాన్ని ఒక పరిచయం కాకపోయింటే సగం జీవితం వేస్ట్ అయిపోయేది. పరిచయం అయ్యాక మొత్తం పోయింది. ఏం మాట్లాడుతున్నావు? అది ఇప్పటికీ బయటకు వెళ్తే ఫ్యాన్స్ ఫోటోస్ అడుగుతున్నారు నన్ను. మరి కడిగించి ఇచ్చేయచ్చు కదా వాళ్ళకి. అదేంటి ఇంతకుముందు ఫోటో షూట్ పెట్టింది ఇవిడ, ఆడికి ఇంకా ఫోటోలు ఇవ్వాలి వాళ్ళకి. రే సూరిబాబు పలసెట్ మార్చరా. రే సూరిబాబు యాడున్నావు? ఇంకెవరున్నారు మన ఈవెంట్ లో? ముసలి తాత ముడత ముఖం. రాఘవ గారు మిమ్మల్ని కూడా పిలిచారా? నేను ఆర్టిస్ట్ గా రాలేదు, మురారి ఫాదర్ గా వచ్చా. ఓహో ఇప్పుడు ఈ కోటాలో పిలుస్తున్నారా? ఈవెంట్ లో ఏంటి ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి? నీ డాన్స్ చూడాలందరా. నా డాన్సా? అరే ఫస్ట్ సిలియన్ పెట్టండి రా. దేనికండి బాబు ఈ డాన్స్ ఎవరు చూస్తారా బాబు? పెట్టు. మరి ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ శృతి రశ్మి డాన్సులు ఉంటాయి కదా, డాన్సులు పెట్టిద్దాం. చూసారా డాన్స్ ఎంత బాగా చేసాము? మా ఈవెంట్ కి ఏం పేరు పెడదాం? సుధీర్ రశ్మి పీకేదేలే. వర్ష వాళ్ళ డాన్స్ ఏదో ఉంటది కదా. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మన సాగతే
ఆవిడకి మొర్చి వచ్చేసిందిరా మీ ఏమి డాన్స్ మీది. మరి సుధీర్ బాబు గారు స్టంట్స్ ఉంటాయి కదా. ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నారా? రోలర్ మీద కాళ్ళు ఎక్కించుకుంటాను, ఐసు బద్దలు కొట్టించుకుంటాను, సూదులతో గుచ్చించుకుంటాను. పడుకోండి. ఇవాళ మామూలు కాదు. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier. ఆ కర్రెట్ ఇవ్వరా. అమ్మో రోజు గారి కాళ్ళు వచ్చేసే సుధీర్ గారి పెర్ఫార్మెన్స్ చూసి. అక్క నీ కాళ్ళు వచ్చేసినాయి అక్క. ఎవరా నీకు అక్క? నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. ఎంతో పద్ధతిగా ఉన్న నన్ను ఒక అమ్మాయి మోసం చేసిందిరా. నీతి నిజాయితీగా ఉన్న నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది. ఏం చెప్తిరి ఒరే పండు, వాళ్ళకి నీకు తేడా ఏంట్రా? నేను ఎక్కడే స్టెప్లు వేసి ఇక్కడ ఫేమస్ అయ్యాను రా. వీళ్ళు ఎక్కడెక్కడో స్టెప్లు వేసుకొని ఇక్కడ ఫేమస్ అయ్యారు. ఈ ఆడవాళ్ళ బాధ నుంచి మనల్ని కాపాడే మగాలే లేరా? Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. ఏరా మీరు కూర్చుంటే సరిపోద్దా? జబర్దస్త్ చాలా గొప్పదన్న. ఏరా నిన్ను పట్టుకోవడం కోసం తిరిగే వాళ్ళ గెటప్ నువ్వు వేసుకుని తిరుగుతున్నావు చూసావా? స్కిట్ చేద్దాం. స్కిట్టే చేయాలి. స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ లాగా మ్యాజిక్లు చేస్తానంటే ఎవరు? అరే నువ్వు ఇలా అంటున్నావు కానీ ఆల్రెడీ వేట అని ఒక సినిమా స్టార్ట్ అయింది. దానికి ట్యాగ్ లైన్ ఏం పెడదామని ఆలోచిస్తున్నాను. సుధీర్ కోట అని పెట్టు, సుధీర్ కోట అని పెట్టు. అదేంటో నిన్ను చూస్తే అందరికీ వచ్చేస్తా. నువ్వు అలా అంటావు కానీ నా కటౌట్ నాకే ఒకసారి రేస్ వస్తుంటా. పొద్దున కూడా లేచి ఇంట్లో స్టైల్ గా రెడీ వస్తుంటే ఒక అంకుల్ ఏమన్నాడు తెలుసా? మా ఇంట్లో ఎందుకు రెడీ అవుతున్నావు బాబు అన్నాడా? అమ్మో సబ్జెక్ట్ మార్చాలి. నేను రాత్రి నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటది? సీను గాని రామప్రసాద్ గాని సైడ్ చేస్తే ఎలా ఉంటదంట? వాళ్ళని సైడ్ చేస్తే నువ్వు రోడ్డు సైడే. సర్లేరా నీదేంటి? నన్ను ఒక అమ్మాయి మోసం చేసిందన్న. ఏం చేసింది? అది అమ్మాయి అని చెప్పి. మరి నువ్వు కూడా అబ్బాయి అని చెప్పి మోసం చేయాల్సింది కదా. అయినా తొండలో ఉంటావు పండు ఎలా పెట్టారు నీకు పేరు? నువ్వు కూడా అలాగే ఉంటాయి. నీకెలా పెట్టారు? ఆడేసిన దానికన్నా నువ్వు నవ్వుతుంది దానికి రా. నా లవర్ నాతో ఖర్చు పెట్టేస్తుందండి. రే నేనైతే ఖర్చు పెట్టను రా. ఖర్చుతో పనే ఉంది, ఖర్చే పనేగా. సార్ మీరే ఎలాగే నన్ను కనిపెట్టుకొని ఉండాలి సార్. కనిపెట్టమంటున్నాడు ఈడితో. సర్లే అరే ప్యాకప్ అయిన తర్వాత కళ్ళు ఏదో. మనో గారు మీకు కూడా ఆడవాళ్ళ ఏదైనా బాధలు ఉన్నాయా? నేను ఎంతో కష్టపడి నవ్వుతూ ఉంటా, నాకన్నా ఎక్కువ నవ్వేస్తా ఉంటారు. బాధే మాకు కూడా ఉంది. అనసూయ పెళ్లి చేసుకుని బాధ. రష్మి పెళ్లి చేసుకోవాలంటే బాధ అది. ఇన్ని బాధలతో వాళ్ళందరికీ స్పాట్ పెట్టాను. మొత్తాన్ని అక్కడ కట్టేస్తున్నాను. బదలుదాం. రే అది ఇంతమందిని ఇలా కట్టేస్తుంటే ఎలా ఉందిరా? నిన్ను చాలా సార్లు కట్టేస్తుంటారుగా, నువ్వే చెప్పాలి. ఏమనంటే జడ్జ్ అంటారు 9 ఏళ్ల నుంచి రష్మికి నాకు ఏదో చిన్న ట్రాక్ ఏదో ఉంది, ఇద్దరిని కలపాలని ఏదైనా కొంచెం ట్రై చేయొచ్చు కదా. నక్లీస్ గొలుసు నెక్కు ఉండాలి, కుక్క గొలుసు కుక్కకు ఉండాలి. దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది? అంటే ఆవిడ నెక్లెస్ గొలుసు నేను కుక్క గొలుసా? క్లారిటీ బాగుందిరా. నిన్ను అన్ని మాటలు అన్న తర్వాత అది నీ మార్క్ పంచులేసావనుకో, నీ మార్కులు నా చేతిలో ఉంటాయి. సర్లే ఇటే చూద్దాం. అయినా మీరు స్కిట్ లో ఇన్వాల్వ్ అవడం మాకేం నచ్చలేదండి. టీమ్ లీడర్ గా నువ్వు ఇన్వాల్వ్ కాక, జడ్జ్ గా నేను ఇన్వాల్వ్ కాకపోతే స్కిట్ ఎలా అవుతుందిరా? బొగడా. అది నువ్వే మాట్లాడరా. సర్లే గానీ జబర్దస్తులో ఇంత మంది ఉన్నారు, వాళ్ళకి ఏవైనా శాఖలు ఇవ్వాలంటే ఏ శాఖలు ఇస్తారు? నాకైతే ఏ శాఖ ఇస్తారు? శ్రీ సంక్షేమ శాఖ ఇస్తా. వాళ్ళ బాగా చూసుకుంటారనే మీ వల్ల వాళ్ళకి సంక్షేమం ఉంటుందండి. ఓహో. భాస్కర్కి ఏ శాఖ ఇస్తారు? పశు సంక్షేమ శాఖ. దేనికి? వాడు బాగా చూసుకుంటాడు కదా.
మరి మన అనసూయకి రష్మికి వీళ్ళకైతే మైన్స్ శాఖ కరెక్ట్. మైనింగ్ శాఖ దేనికి? ఎప్పటివో తవ్వుకుంటూ ఉంటారు, వీళ్ళకి మైనింగ్. మనో గారికి ఆహార భద్రత శాఖ. ఉండవే మేడం, నాకే సాగిస్తారు. నీకు శాఖలు ఎందుకు? పాకలో గుడిసెలు ఉన్నాయి కదా, పాకలో గుడిసెలు ఉన్నాయి కదా. ఏమండి మీరు ఇక్కడ ఉంటే మమ్మల్ని ఆడుకునేలా ఉన్నారు, మీరు వెళ్ళిపోయి చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి కట్లు ఇడిపించేసుకున్నారా? కట్లు ఇడిపించేసుకున్నారా? నేను చెప్తున్నా, నన్ను ఇలా కట్టేసినా కూడా నేను కామ్గా ఎందుకున్నానో తెలుసా? నెల నెల ఈఎంఐ కట్టాలి కదా, అందుకే. అది ఒక స్టార్ హీరోయిన్ కట్టేసావని ఒప్పుకో. అలా ఒప్పుకుంటే టీవీ కట్టేస్తారు. నిన్ను విడిచిపెట్టాలంటే నాకు హగ్గు ఇవ్వాలి. అది ఈడు ఒకడు అన్ని చోట్ల తగులుకుంటాడు. ఇంకా అక్కడ ఉంది కదా, ఆడికి వచ్చినప్పుడు నేను అడిగితే నువ్వు ఇస్తావా? నీ కట్లు తీస్తున్నా, నువ్వు మాట మీద ఉండు. నాకు మనోడికి ఇద్దరికి ఇవ్వాలి. ఫస్ట్ మనకి ఏదన్నా ఇచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మాట అంటే మాటే. మనోడికి ఇదేంటి రాడ్. ఇదేంట్రా రాటుకి ఇచ్చింది? అంటే నీకు ఇచ్చినట్టేనేమో. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం. మీ పేరు సంగతి ఏంటి? ముందు కట్లు విప్పు, వెనకేదో తేలు కుడుతున్నట్టుంది. వెనకేదో కుడుతుందా? నాకు చెప్పండి, ఎక్కడ కుడుతుందా? నేను నవిలీస్ మొత్తం మింగేస్తా. ఎట్లా జరిగింది ఏదో జరిగిపోయింది. మనం ఒకటే. నీకు బాస్ గా నేను కొంచెం న్యాయం చేద్దాం అనుకున్నా, ఒక హగ్ ఇచ్చేస్తే. ఆ బాస్ కి ఈ బాస్ గురించి కూడా చెప్పొచ్చు కదా కొంచెం. ఏంద్రా మీ ప్రాబ్లం ఏంటి? నా ముగ్గురుతో నేను పడలేకపోతున్నా. నేను అర్జెంట్ గా రాజమండ్రి వెళ్ళిపోతా. ఏంటంటే రాజమండ్రి పోస్టింగ్ మీరు రాజమండ్రి వెళ్తా అన్న విషయంలో తగ్గేదేలే. మీరు రాజమండ్రి రావాలి, అక్కడ మన ఇద్దరం. అరే ఇంకేంటి? ఎందుకంటే చూడండి, వీడి వల్ల నాకు సమాజంలో చీడ పొడుగు అంటున్నారు. అవునవును, చెప్పక చీడ పురుక్కే చెప్తున్నావు అది. నేను సీరియల్లో యాక్ట్ చేస్తాను, సినిమాల్లో యాక్ట్ చేస్తాను అని చెప్పింది. అసలు యాక్టింగ్ అంటే అంత ఈజీయా చెప్పండి సార్? వాడిని అడిగావు నువ్వు అది. నాకెందుకో ఇక్కడ అందరిలోకి మీరే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు. అమ్మాయి, మా గన్నులో బుల్లెట్లు పేలినయో లేదో కానీ మరే పేలింది నువ్వు ఇప్పుడు చెప్పింది. ఆడు కొంచెం జలస్ ఫీల్ అవుతాడు. మనం రాజమండ్రిలో కలుద్దాం. ఎందుకు ఇప్పుడే వెళ్ళిపోండి రాజమండ్రి, నేను మిగతాది కంప్లీట్ చేసుకొని వస్తా. మీదేంటి? మీ పేరు గోలేంటి? సుధీర్ సార్, కొంచెం చూడండి సార్ నన్ను. నేను చూస్తుంటే ఎందుకో నాలాగే అనిపిస్తుంది రా బాబు. అలాంటి ఏముంది, వాడికి నీకు తేడా ఉంది. వాడు ఎడిటింగ్ లో పోతుంటాడు, నువ్వు ఎక్కడెక్కడికో పోతుంటావు. అది కాదండి, మీరే చెప్పండి. నేనే మీరు ఎవరైతే మీరేం చేస్తారు? ఇంకేమన్నా కట్లిపి తీసుకెళ్ళిపోవడమే. ఎందుకు నీకు ఇదంటే కోపం? ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి సినిమాకి వెళ్తారు. అందమైన అమ్మాయిని చూస్తారా, సినిమాని చూస్తారా? అందమైన అమ్మాయినా చూస్తాం. మరి ఈడేంటి నన్ను చూడ్డు? మరి నువ్వు అందంగా ఉండాలి కదా. నా లవర్ మామూలు కాదండి, కొరికిద్ది, గిచ్చిద్ది, టార్చర్ చేసిద్ది సార్. అవునా? ఏది ఒకసారి కట్లిప్పి డ్రామా నాకు చూపి. ఎలా నువ్వు పక్కరా. వీడు టార్చర్ కూడా టార్చ్ బేరర్ లాంటోడు. మీరు చెప్పండి, అసలు ఇది పేరేనా? ఏమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇతను మొదటిసారిగా లేడీ గట్టి పెసినప్పుడు మనసు పారేసుకున్నా. అతను కూడా నన్ను చూసి ఏదో తేడాగా నువ్వాడండి. ఓ తేడాలు ఇద్దరు కలిసి తోడ పేద్దాలు అన్నారా? దాని జోలికి వెళ్ళకు. పోలీసులు రా మేము. వద్దు సార్, మీ పని మీరు చేసుకోండి. ఇవన్నీ ఎందుకు మీకు? ఏంటి ఇప్పుడు కట్లిప్పితే ఏమన్నా చేస్తుందా ఏంటి? ముందు కట్లిప్పు, నేను చేస్తా. ఏంటన్నా? కట్లిప్పు చూడు. కట్లిప్పు. మాకు అలాంటివి ఉండవు. ఏంటన్నా ఇది? అందరూ వెళ్ళిపోయారు. మరేంటి సుధీర్ని దేవుడే కాపాడాలి. అరే